ఓం శాంతి. విసిడి నంబర్ 2369, నాగపూర్, మహారాష్ట్ర. सर्वधर्मान् परित्यज्य सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज. మామేకం శరణం వ్రజ. सब धर्मों को छोड़ दे అన్ని ధర్మాలని విడిచిపెట్టేయండి. तो सब धर्म पिताओं को पकड़े या गोली मार दे. అయితే ధర్మపితలందరినీ పట్టుకోవాలా లేక కాల్చేయాలా? अरे అరే अरे इन गुरुओं को मारो. किसने कहा? అరే ఈ గురువుల్ని చంపేయండి. స్టూడెంట్స్ అన్నారు గోలీతో అని. ఎవరన్నారు? किसने कहा? ఎవరన్నారు? हैं? शिव बाप ने कहा. శివుడు తండ్రి అన్నారు. ज्ञान का जो अखूट भंडारी है उसने कहा. జ్ఞానం యొక్క తరగని ధనాగారం ఎవరైతే ఉన్నారో అతను అన్నారు. इन देहधारी धर्म गुरुओं को मारो गोली. ఈ దేహధారి ధర్మ గురువుల్ని తుపాకీతో కాల్చేయండి. किसको अपनाओ? ఎవరిని తమ వారిగా చేసుకోవాలి? है जिसका परिचय ब्रह्मा मुख की वाणी में, ఎవరి పరిచయం అయితే బ్రహ్మ ముఖం యొక్క వాణిలోని शिव बाप ने दिया है శివుడు తండ్రి ఇచ్చారు. कि बच्चे टिक टिक बहुत करते रहते. ఏమనంటే పిల్లలు వ్యర్థంగా చాలా మాట్లాడుతూ ఉంటారు. त्रिमूर्ति में बाप का परिचय देते ही नहीं. త్రిమూర్తిలోని తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వనే ఇవ్వరు. कौन हुआ त्रिमूर्ति में बाप? త్రిమూర్తుల్లోని తండ్రి ఎవరయ్యారు? ऊंचे ते ऊंचा. ఉన్నతమైన వారు ప్రజాపిత అని స్టూడెంట్స్ అన్నారు. कौन है? ఎవరయ్యారు? त्रिमूर्ति में कौन सी मूर्ति త్రిమూర్తుల్లోని ఏ మూర్తి అయ్యారు? है? शंकर. శంకరుడు. वो ऊंचे ते ऊंचा है వారు ఉన్నతమైన వారయ్యారా? संसार में. ప్రపంచంలోని वो पतित से पतित है వారు పతితుల కంటే పతితులయ్యారా या ऊंचे ते ऊंचा है? లేక ఉన్నతమైన వారయ్యారా? हैं? స్టూడెంట్ ఏదో అన్నారు. अरे पतितम कामी कांटा है అరే పతిత కామి ముల్లయ్యారా या ऊंचे ते ऊंचा है? లేక ఉన్నతమైన వారయ్యారా? పతిత కామి ముల్లు అని స్టూడెంట్ అన్నారు. है? శంకరుని యొక్క ఆత్మ కామి ముల్లు అని స్టూడెంట్ అన్నారు. ऊंचे ते ऊंचा है? ఉన్నతమైన వారయ్యారా? స్టూడెంట్ అన్నారు కాదు అని. ऊंचे ते ऊंचा है तो याद में काहे के लिए बैठा है? ఉన్నతమైన వారైనట్లయితే మరి స్మృతిలోని ఎందుకని కూర్చొని ఉన్నారు? पुरुषार्थ क्यों कर रहा है? పురుషార్థాన్ని ఎందుకు చేస్తున్నారు? पुरुषार्थी है పురుషార్థి అయ్యారా या संपन्न आत्मा है? లేక సంపన్నమైన ఆత్మ అయ్యారా? तो नीचा है అయితే నీచమయ్యారా या ऊंचा है? లేక ఉన్నతమైన వారయ్యారా? नीचे. నీచమయ్యారు. ऊंच ते ऊंच को याद करता है. ఉన్నతమైన వారిని స్మృతి చేస్తారు. कौन है ऊंच ते ऊंच? ఎవరయ్యారు ఉన్నతమైన వారు? शिव. శివుడు. जब तक ऊंच ते ऊंच का ఎంతవరకు అయితే ఉన్నతమైన వారి యొక్క समान रूप धारण नहीं करता సమానమైన రూపాన్ని ధారణ చెయ్యరో तब तक नीच है అంతవరకు నీచమా या ऊंच है? లేక ఉన్నతమా? नीच है. నీచమయ్యారు. तो बताया అయితే చెప్పారు कि त्रिमूर्ति के रूप चित्र में ఏమనంటే త్రిమూర్తి చిత్రంలోని
वो कौन सा चित्र है అది ఏ చిత్రం అయ్యింది? जो ఏదైతే ऊंचे ऊंचे बाप है। ఉన్నతమైన తండ్రి అయ్యారో, ఎవరైతే ఉన్నతమైన తండ్రి అయ్యారో, जिसको 32 किरणों वाला चित्र में दिखाया गया, ఎవరినైతే 32 కిరణాల చిత్రంలోని చూపించారో, 32 गुण दिखाए गए। 32 గుణాలు చూపించబడ్డాయి। गुण साकार में होते हैं గుణాలు సాకారంలోని ఉంటాయా या निराकार में होते हैं? లేక నిరాకారంలోని ఉంటాయా? సాకారంలో ఉంటాయి అని స్టూడెంట్స్ అన్నారు। ये 32 गुण ఈ 32 గుణాలు साकार के हैं సాకారుడివి అయ్యాయా या सिर्फ ज्योति बिंदु के हैं? లేక కేవలం జ్యోతిర్బిందువు అయ్యాయా? वो कौन है साकार सो निराकार? అది ఎవరయ్యారు? సాకారుడు సో నిరాకారుడు? जो स्मृति के हिसाब से ఏదైతే స్మృతితో పోల్చుకుంటే निराकारी स्टेज धारण कर लेता है। నిరాకారి స్టేజ్ ని ధారణ చేసేస్తారు। निरंतर निराकार, నిరంతరం నిరాకారుడు, ఏకధాటిగా నిరాకారుడు। जब तक संगम युग रहेगा ఎంతవరకు అయితే సంగమ యుగం ఉంటుందో तब तक कैसी स्टेज रहेगी? అంతవరకు ఏం స్టేజ్ ఉంటుంది? निरंतर निराकारी स्टेज। నిరంతరం నిరాకారి స్టేజ్। त्रिमूर्ति शिव कैसे? మరి త్రిమూర్తి శివుడు ఎలా అయ్యారు? उसकी यादगार में దాని యొక్క స్మృతి చిహ్నంగా त्रिमूर्ति हाउस कैसे बन गया? త్రిమూర్తి హౌస్ అనేది ఎలా తయారైపోయింది? एक हाउस ఒక్క హౌసా या 3 हाउस? లేక 3 హౌసులా? है एक हाउस। ఒక్క హౌస్। हाउस माने घर। హౌస్ అంటే ఇల్లు। कौन सा घर? ఏమిల్లు? शरीर रूपी घर, శరీర రూపి ఇల్లు। जिसकी यादगार में बना है दिल्ली में त्रिमूर्ति हाउस। దాని యొక్క స్మృతి చిహ్నంగా ఢిల్లీలో తయారయ్యింది త్రిమూర్తి హౌస్। त्रिमूर्ति रोड भी बनाते हैं। త్రిమూర్తి రోడ్డుని కూడా తయారు చేస్తారు। 3 रास्ते जहाँ आकर के मिलते हैं 3 మార్గాలు వచ్చి ఎక్కడైతే కలుస్తాయో उसको क्या कहते हैं? దానిని ఏమంటారు? त्रिमूर्ति रोड। త్రిమూర్తి రోడ్। तो 3 आत्माओं के स्वभाव संस्कार मिलकर के అయితే 3 ఆత్మల స్వభావ సంస్కారాలు కలిసి एक के समान हो जाते हैं। ఒక్కరి సమానంగా అయిపోతాయి। कौन कौन 3 आत्माएं? ఎవరెవరు 3 ఆత్మలు? बड़ी मम्मी जगदम्बा, పెద్దమ్మ జగదంబ, हाँ, और మరియు छोटी माँ लक्ष्मी, చిన్నమ్మ లక్ష్మి, और మరియు रामबली आत्मा। మరియు రామ్వాలి ఆత్మ। प्रूफ चाहिए। ప్రూఫ్ కావాలి। बुद्धिमान बाप के बुद्धिमान बच्चे बिना प्रूफ और प्रमाण के कोई बात मानने के लिए तैयार नहीं होते। బుద్ధిమంతుడు తండ్రి యొక్క బుద్ధిమంతులు పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ప్రూఫ్ ప్రమాణాలు లేకుండా ఏ విషయాన్ని ఒప్పుకోవడానికి తయారుగా ఉండరు। तो कैसे मान लिया जाए? అయితే ఎలా ఒప్పేసుకోవాలి? कि माँ काली का पाठ बजाने वाली जगदम्बा की आत्मा ఏమనంటే మహాకాళి పాత్రని అభినయించేటటువంటి జగదంబ యొక్క ఆత్మ और महागौरी మరియు మహాగౌరి
का पार्ट बजाने वाली पार्वती का पार्ट बजाने वाली మహాగౌరి యొక్క పాటని అభినయించేటటువంటి पार्वती की आत्मा పార్వతి యొక్క ఆత్మ और महागौरी మరియు మహాగౌరి का पार्ट बजाने वाली पार्वती की आत्मा మహాగౌరి యొక్క పాటని అభినయించేటటువంటి పార్వతి యొక్క ఆత్మ जो सारी दुनिया को पार लगाने के निमित्त बनती है, ఎవరైతే మొత్తం ప్రపంచాన్నంతటిని ఒడ్డుకు చేరవేయడానికి నిమిత్తంగా అవుతుందో, जिसका आवाहन करने के लिए ఎవరి యొక్క ఆహ్వానాన్ని అయితే చేయడం కోసం अव्यक्त वाणी में भी बोला गया है। అవ్యక్తవాణిలోని కూడా చెప్పబడింది. क्या बोला? ఏమన్నారు? विजयमाला का విజయమాల యొక్క आवाहन करो। ఆహ్వానాన్ని చెయ్యండి. पूरी माला के सभी वणकों का आवाहन होगा। పూర్తి మాల యొక్క అన్ని మనుల యొక్క ఆహ్వానం అవుతుందా? उसके लिए क्या किया जाए? దానికోసం ఏం చెయ్యాలి? है స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా హా वो मीठा मीठा बोल बोलने वाली ఆ మధురమైన పలుకులని పలికేటటువంటి जो कोयल का पार्ट बजाने वाली ఎవరైతే కోకిలి యొక్క పాటని అభినయించేటటువంటి ऊंची उड़ान उड़ने वाली ఉన్నతంగా ఎగిరేటటువంటి कोयल कही जाती है। కోకిల అని అనబడుతుంది. मीठी आवाज देती है या कड़वी आवाज? మధురమైన ధ్వనిని చేస్తుందా లేక కర్కశమైన ధ్వనిని చేస్తుందా? मीठी आवाज देती है। మధురమైన ధ్వనిని చేస్తుంది. अमृत वेले कितने बजे से आवाज देने लगती है? అమృత్ వేళలోని ఎన్ని గంటల నుండి ధ్వని చేయటం ప్రారంభిస్తుంది? है दो ही पक्षी हैं। రెండే పక్షులున్నాయి. एक है कोयल ఒకటయ్యింది కోకిల, जो अमृत वेला शुरू होता है और आवाज आने लगती है। ఏదైతే అమృత వేళ స్టార్ట్ అవుతుంది మరియు ధ్వని రావటం ప్రారంభమవుతుంది. और दूसरा है मोर। మరియు రెండోదయ్యింది నెమలి. क्या ఏంటి? मोर किसकी यादगार है? నెమలి ఎవరి యొక్క స్మృతి చిహ్నం? राष्ट्रीय पक्षी माना जाता है। అంతర్జాతీయ పక్షిగా చెప్పబడుతుంది. क्या ఏంటి? राष्ट्रीय पक्षी రాష్ట్రీయ పక్షి मोर माना जाता है। क्यों నెమలినిగా ఒప్పుకోబడుతుంది. ఎందుకు? है जिसकी पूंछ దేని యొక్క తోక అయితే कृष्ण के मस्तक में लगाई जाती है। కృష్ణుడి యొక్క మస్తకంలోని పెట్టబడుతుందో. क्यों लगाई जाती ఎందుకు పెట్టబడుతుంది? है? उसकी जो पूंछ है దాని యొక్క తోక ఏదైతే ఉంటుందో वो भगवान के मस्तक में लगाई गई, అది భగవంతుడి యొక్క మస్తకంలోని పెట్టబడింది. जिसे भगवान कह दिया। ఎవరినైతే భగవంతుడు అని అనేశారో सर माथे पर धारण की गई। శిరస్సు మస్తకంలోని ధారణ చేసేశారు. अच्छा మంచిది. चंद्रमा को कहाँ धारण करते చంద్రుణ్ణి ఎక్కడ ధారణ చేస్తారు? है? मस्तक पर धारण करते। మస్తకంలో ధారణ చేస్తారు. वो चंद्रमा वाली पार्ट बजाने वाली आत्मा
ఆ చంద్రుని యొక్క పాటుని అభయనించేటటువంటి ఆత్మ संगम युग में साकार शरीर से సంగమ యుగంలోని సాకార శరీరంతోని विकारी इंद्रियों का पार्ट बजाती है వికారి ఇంద్రియాల యొక్క పాటుని అభయనిస్తుందా या नहीं बजाती? లేక అభయనించదా? अरे అరే नहीं बजाती। స్టూడెంట్స్ అన్నారు అభయనించదు అని. బాబా అభయనించదు. और मोर ही दुनिया में एक ऐसा पक्षी है మరియు ప్రపంచంలోని నెమలే అటువంటి పక్షి అయ్యింది जो विकारी इंद्रियों से संतान पैदा नहीं करता। ఏదైతే వికారి ఇంద్రియాలతోని సంతానానికి జన్మని ఇవ్వదు. मोर जब डांस करता है మగనెమలి ఎప్పుడైతే డాన్స్ని చేస్తుందో क्या ఏంటి मुरली बजाता है మురళిని మ్రోగిస్తారో तो मोरनी అప్పుడు ఆడనెమలి उसका आंसू पीती है। దాని యొక్క కన్నీళ్లను తాగుతుంది. डांस कौन करता है? డాన్స్ని ఎవరు చేస్తారు? मोर। మగనెమలి. जो बाबा कहते हैं भगवान को जितना रुलाया है ఏదైతే బాబా చెబుతారో భగవంతుణ్ణి ఎంతైతే ఏడిపించారో उतना और किसी को रुलाया नहीं है। అంత ఇంకెవ్వరిని ఏడిపించలేదు. तो आंसू तो निकलता होगा అయితే కన్నీళ్ళైతే వస్తాయేమో, है? नहीं निकलता होगा। వెలువడవా, రావా? हाँ ये अंतर है ఇది తేడా ఉంది. जो अव्यक्तवाणी में बोला ఏదైతే అవ్యక్తవాణిలోని చెప్పారో कि माताएं बाहर के आंसुओं से रोती हैं ఏమనంటే మాతలు బయట కన్నీళ్లతోని ఏడుస్తారు, और पुरुष మరియు పురుషులు अंदर के आंसुओं से रोता है। లోపల కన్నీళ్లతోని ఏడుస్తారు. तो అయితే जो मोरनी है वो क्या करती है? ఏదైతే నెమలి ఉంటుందో ఆడనెమలి అదేం చేస్తుంది? है उसका आंसू पी लेती है దాని యొక్క కన్నీళ్ళని త్రాగిస్తుంది और उसी से उसका गर्भ रह जाता है। మరియు దానితోనే దాని గర్భం నిలిచిపోతుంది. ये वाइब्रेशन को पकड़ने की बात है। ఇది వైబ్రేషన్లు పట్టుకునేటటువంటి విషయం అయ్యింది. जैसे भूत प्रेत आत्माएं होती है ना, ఎలా అయితే భూత ప్రేత ఆత్మలు ఉంటాయి కదా, वो అవి कमजोर आत्माओं के బలహీన ఆత్మల యొక్క वाइब्रेशन को पकड़ लेती है। వైబ్రేషన్లు పట్టేసుకుంటాయి. जो कमजोर आत्माएं होती हैं ఏవైతే బలహీన ఆత్మలు ఉంటాయో वो ज्यादा दुख अनुभव करती हैं, అవి ఎక్కువగా దుఃఖాన్ని అనుభవం చేసుకుంటాయా, या पावरफुल आत्माएं दुख का ज्यादा अनुभव करती हैं? లేక పవర్ఫుల్ ఆత్మలు దుఃఖాన్ని ఎక్కువగా అనుభవం చేసుకుంటాయా? तो जो दुख का वाइब्रेशन है, అయితే దుఃఖం యొక్క వైబ్రేషన్లు ఏవైతే ఉంటాయో कोई भी प्रकार का दुख हो, అది ఏ విధమైన దుఃఖమైనా, काम विकार का दुख हो, కామ వికారం యొక్క దుఃఖమైనా, कोई के ऊपर क्रोध आता हो, ఎవరిపైన క్రోధం వచ్చినా కూడా, ईर्ष्या आती हो, ఈర్ష్య వచ్చినా కూడా, वो दुख हो, ఆ దుఃఖమైనా, अहंकार आता हो, वो दुख हो, అహంకారం వస్తుంది, ఆ దుఃఖమైనా, लोभ आता हो, कोई वस्तु नहीं मिलती हो, वो दुख हो, లోభం వస్తుంది, ఏ వస్తువైనా లభించకపోయినా ఆ దుఃఖమైనా, उस वाइब्रेशन को भूत प्रेत आत्माएं पकड़ती है। ఆ వైబ్రేషన్ని భూత ప్రేతాత్మలు పట్టేసుకుంటాయి. तो ऐसे ही అయితే అలాగే मोरनी भी क्या पकड़ती है? ఆడనెమలి కూడా ఏం పట్టుకుంటుంది? है వైబ్రేషన్ని పట్టుకుంటుంది అని స్టూడెంట్ అన్నారు. मोर जो ज्ञान डांस करता है మగనెమలి ఏదైతే జ్ఞాన డాన్స్ని చేస్తుందో
उससे ज्ञान डांस में ఆ జ్ఞాన డాన్స్ లోని जो दुख भरा हुआ है ఏదైతే దుఃఖం నిండి ఉంటుందో उस दुख के वाइब्रेशन को पकड़ लेती है। ఆ దుఃఖం యొక్క వైబ్రేషన్ ని పట్టేసుకుంటుంది, अंदर में दिल में धारण कर लेती है। లోపల హృదయంలోని ధారణ చేసేస్తుంది. और उसी से మరియు దానితోనే राधा कृष्ण जैसे बच्चों का जन्म होता है। రాధాకృష్ణులు లాంటి పిల్లల యొక్క జన్మ అవుతుంది. वाइब्रेशन से जन्म होता है వైబ్రేషన్లతోని జన్మ అవుతుందా या లేక ज्ञानेंद्रियों या कर्मेंद्रियों के జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల యొక్క संबंध से సంబంధంతోని नई दुनिया बनती है। కొత్త ప్రపంచం తయారవుతుందా? वाइब्रेशन से नई दुनिया बनती है। వైబ్రేషన్ తోని కొత్త ప్రపంచం తయారవుతుంది. जो बाबा ने बोला ఏదైతే బాబా అన్నారో दुख की दुनिया में मरेंगे దుఃఖపు ప్రపంచంలో మరణించినట్లయితే, नरक में मरेंगे నరకంలో మరణించినట్లయితే तो नरक में जन्म लेंगे। అప్పుడు నరకంలోని జన్మని తీసుకుంటాము. स्वर्ग में मरेंगे స్వర్గంలో మరణించినట్లయితే तो అప్పుడు स्वर्ग में जन्म लेंगे। స్వర్గంలోని జన్మని తీసుకుంటాము. इसलिए అందువలనే विष्णु के चित्र में देखा होगा విష్ణువు యొక్క చిత్రంలోని చూసే ఉంటారు. शेष शैया पर विष्णु लेटा हुआ है శేషశయ్య పైన విష్ణువు పవలించి ఉన్నారు. तो लक्ष्मी क्या करती है? అప్పుడు లక్ష్మి ఏం చేస్తుంది? स्थूल पांव की बात है స్థూలమైన కాళ్ళ యొక్క విషయమా या बुद्धि रूपी पांव की बात है? లేక బుద్ధురూపి పాదాల యొక్క విషయమా? है बुद्धि रूपी पांव की बात है। బుద్ధురూపి కాళ్ళ యొక్క విషయం అయ్యింది. उसे आंसू पीने की बात समझ लो। దానిని కన్నీళ్ళని త్రాగేటటువంటి విషయంగా అనేసుకోండి. दुख को हरण करने वाली है। దుఃఖాలని హరించేటటువంటిది అయ్యింది. तो అయితే ये दिखाया गया ఇది చూపించబడింది. कि जो बाद वाले नारायण हैं ఎవరైతే తరువాత నారాయణులు ఉంటారో कम कुरी के ब्राह्मण बनते हैं తక్కువ కులం యొక్క నారాయణులుగా అవుతారు. और वो आत्माएं మరియు ఆ ఆత్మలు कमजोर ब्राह्मण होने के कारण బలహీన ఆత్మలైన కారణంగా द्वापर युग के द्वैतवादी धर्मों में ద్వాపర యుగం యొక్క ద్వైత్వవాది ధర్మాలలోని कन्वर्ट होती रहती है। కన్వర్ట్ అవుతూ ఉంటారు. उन कन्वर्ट होने वालों में ఆ కన్వర్ట్ అయ్యేటటువంటి వారిలోని सभी भारतवासियों का नंबर है। భారతవాసీయుల యొక్క అందరి నెంబరు కూడా ఉంది. अब वो कोई भी वंश के हों, అది ఏ వంశం వారైనప్పటికీ కూడా, सूर्यवंशियों, चंद्रवंशियों, సూర్యవంశీయులైనా చంద్రవంశీయులైనా इस्लाम वंशियों, बौद्धी वंशियों, ఇస్లాం వంశీయులైనా బౌద్ధి వంశీయులైనా कोई भी वंश के हों, ఏ వంశం వారైనప్పటికీ सभी भारतवासी భారతవాసీయులందరూ कन्वर्ट जरूर होते हैं। కన్వర్ట్ తప్పకుండా అవుతారు. क्यों? ఎందుకు? ये बात दूसरी है ఈ విషయం వేరేదయ్యింది. कि कोई ఏమనంటే కొందరు ऐसी सशक्त आत्माएं हैं ఎటువంటి శక్తిశాలి ఆత్మలయ్యారంటే, जैसे ఎలాగైతే सिद्धार्थ का बाप సిద్ధార్థుడి యొక్క తండ్రి और उसका ग्रैंडफादर మరియు అతని యొక్క గ్రాండ్ ఫాదర్ और उसका भी फादर మరియు అతని యొక్క ఫాదర్ కూడా परबाबा ముత్తాత. पहले जमाने में
మొదటి కాలంలోని लंबी आयु होती थी ఎక్కువ ఆయువు ఉండేదా या छोटी आयु होती थी? లేక చిన్న ఆయువు ఉండేదా? तो बाप बाबा पर बाबा అయితే తండ్రి తాత ముత్తాత जीवित रहते थे या नहीं रहते थे? జీవించి ఉండేవారా లేక ఉండేవారు కాదా? है हाँ। స్టూడెంట్స్ అన్నారు ఉండేవారని. బాబా तो सिद्धार्थ कन्वर्ट हो गया, అయితే సిద్ధార్థుడు కన్వర్ట్ అయిపోయారు. लेकिन बाप कन्वर्ट కానీ తండ్రి కన్వర్ట్ नहीं हुआ। అవ్వలేదు. बुद्ध धर्म में బుద్ధ ధర్మంలోని बाबा भी कन्वर्ट नहीं हुआ, पर बाबा भी कन्वर्ट नहीं हुआ। బాబా కూడా కన్వర్ట్ అవ్వలేదు, తాత కూడా కన్వర్ట్ అవ్వలేదు, ముత్తాత కూడా కన్వర్ట్ అవ్వలేదు. ये बीज रूप बाप वाली आत्माएं हैं। వీరు బీజరూపి తండ్రి ఆత్మలయ్యారు. उस जन्म में तो कन्वर्ट नहीं होती, ఆ జన్మలోనైతే కన్వర్ట్ అవ్వరు. लेकिन सिद्धार्थ वाली आत्मा కానీ సిద్ధార్థుడి యొక్క ఆత్మ जो बाद में ఏదైతే తరువాత माता पिता के द्वारा మాతా పితా ద్వారా देश निकाला पाए जाने के बाद బహిష్కరించిన తరువాత चीन जापान में जाकर के చైనా జపాన్లోకి వెళ్ళి बड़ी ख्याति प्राप्त करती है। చాలా కీర్తిని ప్రాప్తించుకుంటుంది. ऐसी ऐसी सशक्त आत्माएं हुई हैं बौद्ध धर्म में, అటువంటి శక్తిశాలి ఆత్మలు బౌద్ధ ధర్మంలోని ఉండేవారు. जो एक एक भाषण से ఏదైతే ఒక్కొక్క భాషణతోని 60-70 हजार लोगों को 60-70 వేల జనాలని एक साथ कन्वर्ट कर देती थी। ఒక్కసారిగా కన్వర్ట్ చేసేసుకునేవారు. दुनिया में नाम रोशन हो गया। ప్రపంచంలోని పేరు మారుమ్రోగిపోయింది. महात्मा बुद्ध का మహాత్మా బుద్ధుడిది. तो बाप के ऊपर, అయితే తండ్రి పైన, बाबा के ऊपर, బాబా పైన, पर बाबा के ऊपर తాత పైన, ముత్తాత పైన प्रभाव नहीं पड़ेगा, ప్రభావం అనేది పడదా? है? उनके పడుతుంది అని స్టూడెంట్ అన్నారు. अंदर వారి లోపల ये बात आएगी या नहीं आएगी ఈ విషయం వస్తుందా లేక రాదా? कि मेरे खून ने ఏమనంటే నా రక్తం इतना कमाल करके दिखाया दुनिया में, ఇంత అద్భుతాన్ని చేసి ప్రపంచంలోని చూపించారు. तो दिल खींचेगा या नहीं खींचेगा? అప్పుడు మనసు లాగుతుందా లేక లాగదా? है? స్టూడెంట్స్ అన్నారు లాగుతుందా. दिल खींचता रहता है, మనసు లాగుతూ ఉంటుంది. परंतु जीवन रहते कन्वर्ट, కానీ జీవితంలో ఉంటూ కన్వర్ట్ అనేది धर्म से कन्वर्ट नहीं होते। ధర్మంతో కన్వర్ట్ అవ్వరు. धरत परिय पर धर्म न छोड़िए। धरत परिये पर धर्म ना छोड़े. ధరని మారినప్పటికీ కూడా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. जो दिल कन्वर्ट होता रहता है, ఏదైతే హృదయం కన్వర్ట్ అవుతూ ఉంటుందో, दिल बच्चे की तरफ भागता रहता है, మనసు పిల్లవాడి వైపుకు పరిగెడుతూ ఉంటుందో, उसकी खूबी देख करके వారి విశేషతలను చూసి, उसकी शोहरत जान करके వారి యొక్క కీర్తిని తెలుసుకొని, तो वही चीज, అయితే అదే వస్తువు, वही खिंचाव అదే ఆకర్షణ अगले जन्मों में जाकर के बौद्ध धर्म में जन्म लेता है। తరువాత జన్మల్లోకి వెళ్ళి బౌద్ధ ధర్మంలోని జన్మని తీసుకుంటారు.
वो चाहे बाप की आत्मा हो, बाबा की हो या पर बाबा की हो। అది తండ్రి యొక్క ఆత్మ అయినా, తాత యొక్క ఆత్మ అయినా, ముత్తాత యొక్క ఆత్మ అయినా. लेकिन जीवन रहते रहते कन्वर्ट కానీ జీవితంలో ఉంటూ ఉంటూ కన్వర్ట్ नहीं होती। అవ్వరు. ऐसी थोड़ी आत्माएं हैं, అటువంటి ఆత్మలు కొద్ది ఆత్మలయ్యారు. बीज रूप बाप समान। బీజరూపాత్మలు తండ్రి సమానమైనటువంటి ఆత్మలు. लेकिन उन आत्माओं की संख्या बहुत ज्यादा है। కానీ ఆ ఆత్మల యొక్క సంఖ్య అయితే చాలా వెళ్తుంది. जो जीवन रहते रहते ही दूसरे धर्मों के प्रभाव में आ जाती। ఏదైతే జీవితంలో ఉంటూ ఉంటూనే వేరే ధర్మం యొక్క ప్రభావంలోకి వచ్చేస్తారు. भारतवासी आत्माएं, భారతవాసి ఆత్మలు. इस्लाम धर्म में कन्वर्ट होती, बुद्ध धर्म में कन्वर्ट होती, ఇస్లాం ధర్మంలోకి కన్వర్ట్ అవుతారు, బౌద్ధ ధర్మంలోకి కన్వర్ట్ అవుతారు, क्रिश्चियन धर्म में कन्वर्ट होती। క్రిస్టియన్ ధర్మంలోకి కన్వర్ట్ అవుతారు. जो जो धर्म पिताएं आते गए, ఏ ఏ ధర్మపితలు వస్తూ వెళ్ళారో, जो जो आत्माएं ఏ ఏ ఆత్మలైతే कम पावरफुल होती हैं उस समय, ఆ సమయంలోని తక్కువ పవర్ఫుల్ గా ఉంటారో वो कन्वर्ट हो जाती। వారు కన్వర్ట్ అయిపోతారు. इस कन्वर्शन का फाउंडेशन कहाँ पड़ता है? ఈ కన్వర్షన్ యొక్క ఫౌండేషన్ ఎక్కడ పడుతుంది? है संगम में फाउंडेशन पड़ता है। సంగమంలోని ఫౌండేషన్ పడుతుంది. कारण बाबा ने बता दिया। కారణం బాబా చెప్పేశారు. एक से ज्ञान सुनना चाहिए, ఒక్కరితోని జ్ఞానాన్ని వినాలి. अनेकों से ज्ञान सुना అనేకులతోని జ్ఞానాన్ని విన్నట్లయితే तो व्यभिचारी ज्ञान हो जाएगा। అప్పుడు వ్యభిచారి జ్ఞానం అయిపోతుంది. ये व्यभिचारी ज्ञान की शूटिंग ఈ వ్యభిచారి జ్ఞానం యొక్క షూటింగ్ संगम में होती है సంగమంలో అవుతుంది. और ब्रॉड ड्रामा में बड़ा रूप धारण कर लेता है। మరియు బ్రాడ్ డ్రామాలోని పెద్ద రూపాన్ని ధారణ చేసేస్తుంది. जब इब्राहिम बुद्ध क्राइस्ट आदि आते हैं ఎప్పుడైతే ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్తు మొదలుగున్న వారు వస్తారో तो उनके व्यभिचारी ज्ञान में कन्वर्ट हो जाती हैं वो आत्माएं। అప్పుడు ఆ ఆత్మలు వారి యొక్క వ్యభిచారి జ్ఞానంలోకి కన్వర్ట్ అయిపోతారు. इसलिए बोला అందువలనే అన్నారు भारतीय शास्त्रों में భారతీయ శాస్త్రాల్లోని सदगुरु निंदा सुनिए न काना, సద్గురు నింద సునియన కాన, होय पाप गौ घात समाना। హోయ్ పాప్ గౌ ఘాత్ సమాన. सदगुरु की निंदा సద్గురువుని యొక్క నింద कान से सुननी भी नहीं चाहिए। చెవులతో వినకూడదు కూడా. मन అనగా कान है, చెవులున్నాయి, कोई सुना रहा है दूसरे को ఎవరు వినిపిస్తున్నారు వేరే వారికి, तो कान सुनेगा कि नहीं सुनेगा? అప్పుడు చెవులు వింటాయా లేక వినవా? तो क्या करें? అప్పుడు ఏం చేయాలి? है एक कान से सुने, ఒక చెవితోని వినాలి, दूसरे कान से निकाल दें। రెండో చెవితోని విడిచిపెట్టేయాలి. प्रभावित न हो जाए। ప్రభావితం అయిపోకూడదు. अगर प्रभावित हो गए तो प्रजा बन जाएगी। ఒకవేళ ప్రభావితం అయిపోయినట్లయితే అప్పుడు ప్రజలుగా అయిపోతాము. दूसरे का ज्ञान सुन करके ఇతరుల యొక్క జ్ఞానాన్ని విని प्रभावित हुए ప్రభావితం అయ్యాము అంటే तो అప్పుడు कन्वर्ट हो गए। కన్వర్ట్ అయిపోయాం. इसलिए అందువలనే बोला చెప్పారు, अगर दूसरे का ज्ञान सुना ఒకవేళ ఇతరుల యొక్క జ్ఞానాన్ని విన్నట్లయితే तो जैसे मुसलमान ఎలా అయితే ముసల్మాన్లు गौओं की हत्या करते हैं भारत में, భారత్లోని గోవుల యొక్క హత్యని చేస్తారు. अभी भी दूसरे धर्म वाले ఇప్పుడు కూడా వేరే ధర్మం వారు भारत की लाखों लाख गौएं काटी जाती है कत्ल खाने में। కసాయి ఖానాలోని
లక్ష గోవుల్ని ఇప్పుడు కూడా కట్ చేస్తూ ఉన్నారు. कितनी गौ हत्या हो रही है. ఎంత గౌహత్య అవుతూ ఉంది. वो तो जानवर गौओं की हत्या है. అవైతే జంతువు గోవుల యొక్క హత్యలయ్యాయి. वो तो भक्त लोगों की बात है. అదైతే భక్తజనుల యొక్క విషయం అయ్యింది. जानवर गौओं की सुरक्षा करो. జంతువు గోవుల యొక్క సురక్షణని చెయ్యండి. लेकिन वास्तव में కానీ నిజానికి भगवान ने कौन से गौओं की पालना की थी? భగవంతుడు ఏ గోవుల యొక్క పాలన చేశారు? ह्यूमन गौओं की पालना की थी. హ్యూమన్ గోవుల యొక్క పాలనని చేశారు. మనుష్య గోవుల యొక్క పాలనని చేశారు. वो खास भारत की गौएं हैं. వారు ముఖ్యంగా భారత యొక్క గోవులయ్యారు. जो भारत की गौएं ఏ భారత యొక్క గోవులైతే कन्याएं माताएं, కన్యలు మాతలు, उनके माता पिता వారి యొక్క మాతాపిత తల్లి తండ్రి जीवन में जिस खूंटे से बांध देते हैं, జీవితంలోని ఏ రాటకైతే కట్టేస్తారో सारा जीवन మొత్తం జీవితమంతా उसी खूंटे से बंद कर रहती हैं. అదే రాటకి కట్టబడి ఉంటారు. कभी डाइवोर्स नहीं देती. ఎప్పుడూ డైవర్షన్ ఇవ్వరు. जैसे ब्रह्मा ने सहन किया, ఎలా అయితే బ్రహ్మ సహనం చేశారు, उस बड़े ते बड़ी माता का अनुसरण करती है. ఆ అతిపెద్ద మాత యొక్క అనుసరణ అనేది చేస్తారు, ఫాలో చేస్తారు. भगवान ने जो परंपरा चलाई, భగవంతుడు ఏదైతే సంప్రదాయాన్ని నడిపించారో उसी परंपरा का निर्वहन करती है. అదే సంప్రదాయం యొక్క నిర్వహణని చేస్తారు. बच्चे परिवार में चाहे कितने भी दुखदाई बन जाएं, పిల్లలు పరివారంలోని ఎంత దుఃఖదాయిగా అయిపోయినప్పటికీ కూడా, लेकिन माता కానీ మాత उन बच्चों को, ఆ పిల్లల్ని, पति को భర్తని सहन करती है సహనం చేస్తుందా या डाइवोर्स देके भाग जाती है. లేక డైవర్షన్ ఇచ్చి పారిపోతుందా? भारत की माताओं की ये खासियत है. భారతీయ మాతల యొక్క ముఖ్యమైన విశేషత ఇదయ్యింది. ये हैं असली गौएं. వీరయ్యారు అసలైన గోవులు. पवित्रता को धारण करने वाली हैं. పవిత్రతని ధారణ చేసేటటువంటివయ్యాయి. क्या? ఏంటి? पवित्रता को धारण करने वाली कैसी? పవిత్రతని ధారణ చేసేటటువంటివి ఎలాంటివయ్యాయి? उनको सती कहा जाता है. వారిని సతీ అని అంటారు. एक पति परमेश्वर मान लिया जीवन में, జీవితంలోని ఒక్క పతి పరమేశ్వరుడుగా ఒప్పేసుకున్నట్లయితే तो उसके अंदर से जो सत्य निकलता है, అయితే అతని లోపల నుండి ఏదైతే సత్ వెలువడుతుందో, वीर्य, వీర్యం, उसी सत्य को जीवन में धारण करेंगी. అదే సత్వాన్ని జీవితంలోని ధారణ చేస్తుంది. कोई दूसरे का सत्य धारण వేరే ఇతరుల యొక్క సత్వాన్ని ధారణ करने वाली नहीं बन सकती. చెయ్యేదిగా అవ్వలేదు, చేసేదిగా అవ్వదు. उनको कहा जाता है सती. వారిని అంటారు సతీ అని. इतनी शक्ति होती है सती में. అంత శక్తి ఉంటుంది సతిలోని. जैसे वृंदा, ఎలా అయితే వృంద, తులసి, जालंधर राक्षस की पत्नी, జాలంధర్ రాక్షసుని యొక్క పత్ని, భార్య. जब तक वृंदा ఎంతవరకు అయితే వృంద जालंधर के पक्ष में रही, జాలంధర్ యొక్క పక్షంలో ఉండేదో,
तब तक అంతవరకు भगवान कहा जाने वाला भी భగవంతుడు అనిపించుకునేటటువంటి వారు కూడా जालंधर का बाल बांका नहीं कर सका। జాలంధర్ని ఏమీ చేయలేకపోతారు. युद्ध में యుద్ధంలోని जालंधर को జాలంధర్ని भगवान भी नहीं हरा सका। భగవంతుడు కూడా ఓడించలేకపోతారు. भगवान का पूरा परिवार नहीं हरा सका। భగవంతుని యొక్క పూర్తి పరివారం ఓడించలేకపోతుంది. इतनी शक्ति है सत्य में అంత శక్తి ఉంటుంది సత్వంలోని और सती में। మరియు సతిలోని. जो झूठी बन जाती है ఎవరైతే అసత్యంగా అయిపోతుందో जो पति परमेश्वर माना जाता है, मान्यता है, ఎవరినైతే పతి పరమేశ్వరుడు అని మాన్యత అనేది ఉంటుందో परंपरा में भारत की భారతీయ సంప్రదాయంలోని पति से झूठ बोलती है, భర్తతో అబద్ధం చెబుతుంది, అసత్యం చెబుతుంది, चोरी चकारी करती हैं, దొంగతనాలను చేస్తుంది, जार औरतें बनती हैं, వ్యభిచారి స్త్రీలుగా అవుతుంది, दूसरों पुरुषों के सामने नरक का दरवाजा खोल कर बैठ जाती हैं, వేరే పురుషులకి ఎదురుగా నరకం యొక్క ద్వారాన్ని తెరిచి కూర్చుంటుంది. उनके लिए भारत में ये मान्यता है వారి కోసం భారత్లోని ఈ మాన్యత అనేది ఉంది. कि भारत की गृहिणी భారత్ యొక్క గృహిణి अगर ఒకవేళ श्रेष्ठ है శ్రేష్టమైనది అయినట్లయితే तो परिवार क्या बन जाता है? పరివారం ఏమైపోతుంది? स्वर्ग बन जाता है। స్వర్గంగా అయిపోతుంది. अगर ఒకవేళ घर की धरित्री ఇంటి యొక్క గృహం యొక్క దరిత్రి झूठी है, అసత్యమైనది అయినట్లయితే क्या ఏంటి? अपवित्र बन गई, అపవిత్రంగా అయిపోయింది. श्रेष्ठ नहीं है, శ్రేష్టం కాదు, कुलक्षणी है, కులక్షణి అయ్యింది, लक्ष्मी नहीं है। లక్ష్మి కాదు. तो घर क्या बन जाता है? परिवार అప్పుడు ఇల్లు ఎలా తయారైపోతుంది? పరివారం नरक बन जाता है। నరకంగా అయిపోతుంది. इसलिए भगवान भारत में जब आते हैं అందువలనే భగవంతుడు భారత్లో ఎప్పుడైతే వస్తారో तो उन्हीं कन्या माताओं को आधार बनाते हैं नई दुनिया की स्थापना करने के लिए। ఆ కన్యలని మాతలనే కొత్త ప్రపంచం యొక్క స్థాపనని చేయటానికి ఆధారంగా తీసుకుంటారు. नई दुनिया रूपी स्वर्ग का కొత్త ప్రపంచం రూపీ స్వర్గం యొక్క गेट खोलने के लिए గేటుని తెరవడం కోసం निमित्त किसको बनाते हैं? నిమిత్తంగా ఎవరిని తయారు చేస్తారు? हैं? भारत की कन्याओं माताओं रूपी धरणी को। భారత్ రూపీ కన్యలు మాతలి యొక్క ధరణిని, जो धर्म की धारणाओं को प्रैक्टिकल जीवन में धारण करती है। ఎవరైతే ధర్మం యొక్క ధారణల్ని ప్రాక్టికల్ జీవితంలోని ధారణ చేస్తారు. ब्रह्मा को निमित्त नहीं बनाते दाढ़ी मूछ वाले को। బ్రహ్మని నిమిత్తంగా చెయ్యరు గడ్డాలు మేసాలు ఉన్నటువంటి. शंकर को निमित्त नहीं बनाते। శంకరుణ్ణి నిమిత్తంగా తయారు చెయ్యరు. किसको निमित्त बनाते हैं? ఎవరిని నిమిత్తంగా తయారు చేస్తారు? कौन स्वर्ग का गेट खोलेंगी? ఎవరు స్వర్గం యొక్క గేటుని తెరుస్తారు? कन्याएं माताएं ही स्वर्ग का गेट खोलने के निमित्त बनती है। కన్యలు మాతలే స్వర్గం యొక్క గేటుని తెరవడానికి నిమిత్తంగా అవుతారు.
तो शंकर वाली आत्मा అయితే శంకరుడి యొక్క ఆత్మ जिसमें 3 आत्माओं का संकरण होता है, ఎవరిలోనైతే ముగ్గురు ఆత్మల యొక్క శంకరణం అవుతుందో, आत्माओं का बाप शिव ఆత్మల యొక్క తండ్రి శివుడు और మరియు बड़ी माँ ब्रह्मा के रूप में प्रैक्टिकल पार्ट बजाने वाली सहनशील माता పెద్దమ్మ ప్రాక్టికల్ పార్ట్ని అభినయించేటటువంటి సహనశీల ఆత్మ दादा लेखराज దాదా లేఖరాజు ब्रह्मा की सोल, బ్రహ్మ యొక్క సోల్. जो पुरुष चोला दुर्योधन दुशासन का छोड़ने के बाद ఏదైతే పురుష శరీరం దుర్యోధన దుశ్శాసనుడిది విడిచిపెట్టిన తరువాత कोई माता में प्रवेश करती है ఎవరో మాతలోని ప్రవేశిస్తుంది और पूजनीय बनती है. మరియు పూజ్యనీయంగా అవుతుంది. दाढ़ी मूछ वाला ब्रह्मा पूजा जाता है గెడ్డాలు మీసాలు ఉండేటటువంటి బ్రహ్మ పూజింపబడతారా, या जगदम्बा पूजी जाती है, లేక జగదంబ పూజింపబడుతుందా, महाकाली पूजी जाती है, లేక మహాకాళి పూజింపబడుతుందా? महाकाली पूजी जाती है. మహాకాళి పూజింపబడుతుంది. तो అయితే एक जगदम्बा का रूप ఒకటి జగదంబ యొక్క రూపం, जो महाकाली रूप धारण करती है, ఏదైతే మహాకాళి రూపాన్ని ధారణ చేస్తుందో, और दूसरी మరియు రెండోది लक्ष्मी रूप లక్ష్మి రూపం, महागौरी. మహాగౌరి. ये दोनों आत्माएं ఈ ఇద్దరాత్మలు जब स्वभाव संस्कार से मिलकर के एक हो जाती हैं, ఎప్పుడైతే స్వభావ సంస్కారాలతో కలిసి ఒకటైపోతారో तो इनको कहा जाता है महालक्ष्मी. అప్పుడు వీరిని అంటారు మహాలక్ష్మి అని. क्या कहा जाता? ఏమంటారు? महालक्ष्मी. మహాలక్ష్మి. स्वभाव స్వభావం और जन्म जन्मांतर के संस्कार మరియు జన్మ జన్మాంతరాల యొక్క సంస్కారాలు मिलकर के కలిసి एक हो गए. ఒకటైపోయాయి. तो समान संकल्प वाली बन गई అయితే సమాన సంస్కారాలు కలిగిన వారిగా అయిపోయారా, या विरोधी संकल्प वाली रहेंगी? లేక విరోధీ సంకల్పాలు వారిగా అయిపోతారా? समान संकल्प वाली हो गई. సమాన సంకల్పాల వారిగా అయిపోయారు. 2 माताएं ఇద్దరు మాతలయ్యారు. माता మాత प्रकृति रूपी माता का रूप होती है, ప్రకృతి రూపీ మాత అవుతుందా, या पुरुष का रूप होती है? లేక పురుషుని యొక్క రూపం అవుతుందా? है भगवान భగవంతుడు पुरुष रूप में प्रत्यक्ष होता है పురుషుని రూపంలోని ప్రత్యక్షమవుతారా, संसार में, ప్రపంచంలోని, या లేక प्रकृति रूपी रूपा माता के द्वारा प्रत्यक्ष होता है? ప్రకృతి రూప మాత ద్వారా ప్రత్యక్షమవుతారా? है पुरुष रूप में प्रत्यक्ष होता है. పురుషుని రూపంలోని ప్రత్యక్షమవుతారు. लेकिन కానీ जिस पुरुष रूप में प्रत्यक्ष होता है, शिव शंकर भोलेनाथ जिसे कहा जाता है, ఏ పురుషుని రూపంలోనైతే ప్రత్యక్షమవుతారో, ఎవరినైతే శివ శంకరుడు భోలేనాథుడు అని అనబడతారో, शिव शंकर को मिलाकर एक मान लेते हैं भगवान, శివుడు శంకరుణ్ణి కలిపి ఒకటిగా అనేసుకుంటారో భగవంతుడుగా, वो प्रैक्टिकल पार्टधारी सफल तब होता है ఆ ప్రాక్టికల్ పాటదారి సఫలం ఎప్పుడవుతారంటే जब महालक्ष्मी उनसे आकर मिलती है. ఎప్పుడైతే మహాలక్ష్మి వచ్చి వారితోని కలుస్తుందో. कम से कम తక్కువలో తక్కువ लक्ष्मी आकर मिले, లక్ష్మి వచ్చి కలిసిన, इसलिए बोला अव्यक्त वाणी में అందువలనే అవ్యక్తవాణిలోని చెప్పారు. भारत माता शिव शक्ति अवतार अंत का यही नारा है.
भारत माता शिवशक्ति अवतार अंत का यही नारा है. वो शिव शक्ति निकलेगी ఆ శివశక్తి వస్తుంది और మరియు संगम युग में ड्रामा का अंत हो जाएगा. సంగం యుగంలోని డ్రామా యొక్క అంతమైపోతుంది. इसलिए बोला అందువలనే అన్నారు अव्यक्तवाणी में అవ్యక్తవాణిలోని विजयमाला का आवाहन करो. విజయమాలని ఆహ్వానం చెయ్యండి. क्या ఏంటి है विजयमाला माने విజయమాల అంటే जो शहद की मक्खियां हैं ఏవైతే తేనెటీగలు ఉంటాయో सबसे बढ़िया दुनिया में संगठन किसका माना जाता है? అన్నింటికంటే ప్రపంచంలోని మంచి సంఘటనని దేనినంటారు? है शहद की मक्खियों का. తేనెటీగలది. एक रानी के आर्डर पर पूरा छत्ता चलता है. ఒక్క రాణి ఆధారంగా మొత్తం సంఘటన అంతా నడుస్తుంది. सब तरह की मक्खियां अपना अपना कार्य करती है. అన్ని విధాలైన ఈగలు తమ తమ కార్యాలని చేస్తాయి. सुरक्षा करने वाली मक्खियां सुरक्षा का काम करेंगी. సురక్షణని చేసేటటువంటి ఈగలు సురక్షణని చేస్తాయి. फूलों से शहद इकट्ठा करने वाली मक्खियां शहद इकट्ठा करने का काम करेंगी. పువ్వుల నుండి తేనెని ఏకత్రితం చేసేటటువంటి ఈగలు తేనెని ఏకత్రితం చేస్తాయి. अंडे बच्चों को पालने वाली मक्खियां वो कार्य करेंगी. అండా పిల్లల్ని గుడ్లని పోషించేటటువంటి ఈగలు గుడ్లని పోషిస్తాయి. एकदम पक्की यूनिटी होती है. పూర్తిగా యూనిటీ అనేది ఉంటుంది. और यूनिटी काहे से आती है? మరియు యూనిటీ దేని నుండి వస్తుంది? प्योरिटी से यूनिटी आती है. ప్యూరిటీతోని యూనిటీ వస్తుంది. इसलिए बोला అందువలనే అన్నారు कि विजयमाला का आवाहन करो. ఏమనంటే విజయమాల యొక్క ఆహ్వానాన్ని చెయ్యండి అని. पूरी माला के मणकों का तो एक साथ आवाहन नहीं किया जा सकता. పూర్తిగా మాల యొక్క ఆహ్వానాన్ని అయితే ఒక్కసారిగా చెయ్యలేము. तो అయితే जो शहद की मक्खियां पालने वाले लोग होते हैं वो क्या करते हैं? తేనెటీగల్ని ఎవరైతే పెంచేటటువంటి వారు ఉంటారో వారు ఏం చేస్తారు? हैं रानी मक्खी को ले आते हैं. రాణి ఈగని తీసుకొస్తారు. उसका छत्ता तैयार होता है. దాని సంఘటన తయారవుతుంది గూడు. उसके पीछे पीछे सारी मक्खियां आ जाती. దాని వెనుక వెనుక అన్ని ఈగలు వచ్చేస్తాయి. नंबरवार आती हैं. నెంబర్ వారుగా వస్తాయి. तो ये अब होने वाला है. అయితే ఇది ఇప్పుడు అవ్వనున్నది. क्या? ఏంటి? तमाशा होने वाला है. తమాషా అవ్వనున్నది. पर्दा उठने वाला है. తెర తొలగనున్నది. कोई रोने वाला है, कोई हंसने वाला है. కొందరు ఏడ్చేటటువంటి వారు, కొందరు నవ్వేటటువంటి వారు. जो मुसलमानों की कुरान में भी लिखा है. ఏదైతే ముస్లిమ్స్ యొక్క ఖురాన్లోని కూడా వ్రాయబడి ఉంది. कयामत के समय में ప్రళయకాల సమయంలోని खुदा के बंदे ఖుదా యొక్క పిల్లలు, बड़े मौज में रहेंगे. భగవంతుని యొక్క పిల్లలు చాలా ఆనందంలోని ఉంటారు. तो मौजों का युग है అయితే ఆనందాల యుగం అయ్యిందా या रोने का युग है? లేక ఏడ్చేటటువంటి యుగం అయ్యిందా? है मौजों का युग है. ఆనందాల యుగం అయ్యింది. किनके लिए ఎవరి కోసం? है?
उन बच्चों के लिए जो मुरली से प्यार करते हैं, ఆ పిల్లల కోసం అయ్యింది ఎవరైతే మురళిని ప్రేమిస్తారో. मुरली से प्यार మురళి మీద ప్రేమ ఉంది అంటే तो అప్పుడు मुरलीधर से प्यार. మురళీధరుడు మీద కూడా ప్రేమ ఉంది అని. मुरली माने ज्ञान, మురళి అంటే జ్ఞానం. मुरली माने మురళి అంటే ज्ञान. జ్ఞానం. मुरलीधर మురళీధర్ माना जो मुरली को धर के बैठ जाए. అనగా ఎవరైతే మురళిని ధరించి కూర్చుంటారో. जैसे कहते हैं धृतराष्ट्र. ఎలా అయితే అంటారో ధృతరాష్ట్ర. राष्ट्र माने धन संपत्ति. రాష్ట్ర అంటే ధన సంపత్తి. सारे देश की धन संपत्ति इकट्ठी करके अपनी मुट्ठी में रख ली. మొత్తం దేశం యొక్క ధన సంపత్తిని అంతటిని పోగు చేసుకొని తమ గుప్పెట్లో పెట్టేసుకున్నారు. वो पूंजीवादियों का नाम दे दिया ఆ పూంజీవాదీల యొక్క పేరుని ఇచ్చేశారు धृतराष्ट्र. ధృతరాష్ట్రుడు. उनके इशारे पर चलते हैं दुर्योधन दुशासन. వారి సంకేతం మీద నడుస్తారు దుర్యోధన దుశ్శాసనలు. वो राजा होते हैं, వారు రాజులవుతారా? है? असली अर्थों में राजा नहीं होते, అసలైన అర్థంలో రాజులవ్వరు. लेकिन कंट्रोल उन्हीं का चलता है. కానీ కంట్రోల్ వారిదే నడుస్తుంది. तो ऐसे ही है. అయితే అలాగే అయ్యింది. ये ब्राह्मणों की दुनिया का ఈ బ్రాహ్మణ ప్రపంచం యొక్క ऐसा संगठन बन जाएगा అటువంటి సంఘటన తయారవుతుంది जिसमें कोई विकारी पांव भी नहीं रख सकेगा. దానిలోని ఒక్క వికారి కూడా పాదాన్ని పెట్టలేడు. उस संगठन को कहेंगे नई दुनिया की नई राजधानी. ఆ సంఘటన అంటారు కొత్త ప్రపంచం యొక్క కొత్త రాజధాని. राजधानी माने రాజధాని అంటే राजा की धारणा शक्ति. రాజా యొక్క ధారణా శక్తి. पहले चैतन्य మొదట చైతన్యం, या पहले जड़ राजधानी. మొదట చైతన్యమా లేక మొదట జడ రాజధానినా? पहले चैतन्य राजा की धारणा शक्ति चाहिए. మొదట చైతన్య రాజా యొక్క ధారణా శక్తి కావాలి. जो अपनी प्योरिटी से, ఏదైతే తమ ప్యూరిటీతోని, प्रैक्टिकल प्योरिटी से यूनिटी बना दे. ప్రాక్టికల్ ప్యూరిటీతోని యూనిటీని తయారు చేసేస్తుందో. इसलिए అందువలనే ब्रह्मा द्वारा सुनने सुनाने का कार्य, బ్రహ్మ ద్వారా వినిపించేటటువంటి కార్యం, शंकर त्रिनेत्री के द्वारा శంకరుడు త్రినేత్రి ద్వారా बुद्ध रूपी तीसरे नेत्र का समझने और समझाने का कार्य. బుద్ధురూపి మూడవ నేత్రం యొక్క అర్థం చేసుకొని అర్థం చేయించేటటువంటి కార్యం. और विष्णु द्वारा, మరియు విష్ణు ద్వారా, विष्णु द्वारा क्या? విష్ణు ద్వారా ఏంటి? प्रैक्टिकल परिवर्तन का कार्य, ప్రాక్టికల్ పరివర్తన యొక్క కార్యం, संस्कार परिवर्तन का कार्य. సంస్కారాల పరివర్తన కార్యం. क्या? ఏంటి? संस्कारों का परिवर्तन कौन करेगी? సంస్కారాల యొక్క పరివర్తనని ఎవరు చేస్తారు? प्योरिटी की पावर करेगी. ప్యూరిటీ యొక్క పవర్ చేస్తుంది. भाग दौड़ से कुछ होने वाला नहीं. పరిగెత్తడం ద్వారా ఏమీ అయ్యేది లేదు. जैसे ब्रह्मा कुमार कुमारों ने ఎలా అయితే బ్రహ్మ కుమార్ కుమారీలు बहुत भाग दौड़ की, చాలా పరిగెత్తేశారు, बहुत शोर शराबा किया. చాలా అల్లరిని చేసేశారు. प्रोजेक्टर दिखाओ, प्रदर्शनी दिखाओ, ప్రొజెక్టర్ని చూపించండి, ప్రదర్శనని చూపించండి, मेले मेला खड़े करो,
మేలే మలాకడాలని చెయ్యండి, वो क्या नाम कॉन्फ्रेंस करो, కాన్ఫరెన్సుల్ని చెయ్యండి, क्या क्या करते हो। ఏవేవో చేస్తూ ఉంటారు. यूनिटी बन रही है या बिगड़ती जा रही है। యూనిటీ తయారవుతుందా లేక పాడవుతూ వెళ్తుందా? है? ब्राह्मणों का संगठन बनता नहीं है, बिगड़ता जा रहा है। బ్రాహ్మణుల యొక్క సంఘటన తయారవ్వదు, పాడవుతూ వెళ్తుంది. ऐसे ही एडवांस पार्टी में అలాగే ఈ అడ్వాన్స్ పార్టీలోని కూడా वो ब्रह्मा कुमार कुमारियां भी कहते हैं, ఆ బ్రహ్మ కుమార్ కుమారీలు కూడా అంటారు. बड़े बड़े धर्म नेताएं भी कहते हैं, పెద్ద పెద్ద ధర్మనేతలు కూడా అంటారు. जो राज्य को संचालन करने वाले मंत्री वगैरह हैं, రాజ్యాలని ఏలేటటువంటి మంత్రులు వారు ఎవరైతే ఉంటారో, ऑफिसर हैं, वो भी कहते हैं ज्ञान बड़ा अच्छा है। ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వారు కూడా అంటారు జ్ఞానం చాలా మంచిదయ్యింది. क्या कहते हैं, ఏమంటారు? ज्ञान बड़ा अच्छा है। జ్ఞానం చాలా మంచిది. लेकिन ये ज्ञानदाता, కానీ ఈ జ్ఞానదాత इनमें धारणा नहीं दिखाई देती। వీరిలోని ధారణ అనేది కనిపించదు. तो दुनिया అయితే ప్రపంచం प्रैक्टिकल धारणा को पकड़ती है ప్రాక్టికల్ ధారణని పట్టుకుంటుందా या ज्ञान को पकड़ेगी। లేక జ్ఞానాన్ని పట్టుకుంటుందా? है धारणा को पकड़ेगी। ధారణని పట్టుకుంటుంది. वो प्रैक्टिकल धारणा ఆ ప్రాక్టికల్ ధారణ जो राजधानी स्थापन करने वाली ఎవరైతే రాజధానిని స్థాపన చేసేటటువంటి వారు ఉంటారో, धारणा शक्ति है, ధారణా శక్తి ఉంటుందో उसके द्वारा आएगी। ఆమె ద్వారా వస్తుంది, नहीं तो नहीं आएगी। లేకుంటే రాదు. थोड़े दिन बच्चे धारणा किया, కొద్ది రోజులు పిల్లలు ధారణని చేశారు. विजयमाला का आह्वान करना है, విజయమాల యొక్క ఆహ్వానాన్ని చెయ్యాలి. थोड़े दिनों के बाद भूल गए। కొద్ది రోజుల తర్వాత మరిచిపోయారు. है अलबेलापन आ गया। సోమరితనం వచ్చేసిందా या अलर्ट रहे, లేక అలర్ట్ గా ఉన్నారా? अलबेलापन आ गया। సోమరితనం వచ్చేసింది. ऐसा न हो, అలా అవ్వకూడదు. इसी अलबेलेपन की नींद में सोते सोते ఈ సోమరితనం యొక్క నిద్రలోని నిద్రిస్తూ నిద్రిస్తూ माया प्रकृति से हाथ मिला करके మాయ ప్రకృతితోని చేతుల్ని కలిపి पक्का कर दे प्रकृति को। పక్కాగా చేసేస్తుంది ప్రకృతిని. प्रकृति रूपी माता को ప్రకృతి రూపీ మాతని मजबूत कर दे। పటిష్టంగా చేసేయాలి. है हिला दे। కుదిపేయాలి. और वो माता रूपी धरणी हिलेगी, మరియు ఆ మాతా రూపీ ధరణి కదిలిందంటే कंपायमान होगी, కంపాయమానం అయ్యిందంటే अनिश्चय बुद्धि बनेगी, అనిశ్చయ బుద్ధిగా అయ్యిందంటే तो क्या होगा? అప్పుడేమవుతుంది? तामसी बनेगी तो अनिश्चय बुद्धि बनेगी। తామసీగా అయినట్లయితే అప్పుడు అనిశ్చయ బుద్ధిగా అవుతుంది. प्रकृति जब तामसी बनती है ప్రకృతి ఎప్పుడైతే తామసీగా తయారవుతుందో तो पृथ्वी जल वायु अग्नि అప్పుడు పృథ్వీ, జలం,
వాయువు, అగ్ని सारे तामसी बनते हैं అన్నీ తామసీగా అవుతాయా? कि सात्विक रूप दिखाएंगे లేక సాత్విక రూపాన్ని చూపిస్తాయా? है तामसी रूप दिखाएंगे। తామసీ రూపాన్ని చూపిస్తాయి. उनमें पृथ्वी तो भयंकर रूप धारण करती है। దానిలోని ప్రకృతి అయితే భయంకరమైన రూపాన్ని ధారణ చేస్తుంది. बड़े बड़े भूकंप लाती है। పెద్ద పెద్ద భూకంపాలను తీసుకొని వస్తుంది. क्यों? ఎందుకు? है? क्यों बड़े बड़े भूकंप लाती है? ఎందుకు పెద్ద పెద్ద భూకంపాలను తీసుకొస్తుంది? है? శుభ్రం చేయడం కోసం అని స్టూడెంట్ అన్నారు. सफाया करना? శుభ్రం చేయటం. क्यों सफाया करना? ఎందుకు శుభ్రం చేయటం? माता तो ममतामयी होती है। మాత అయితే మమతామయి అయి ఉంటుంది. है? పిల్లలు ఒప్పుకోరు కదా అని స్టూడెంట్ అన్నారు. है? పిల్లలు ఒప్పుకోరు అని స్టూడెంట్ అన్నారు. बच्चे मानते नहीं है। పిల్లలు ఒప్పుకోరు. अरे किसके इशारे पर ऐसा करती है? అరే ఎవరి సంకేతం మీద అలా చేస్తుంది? తండ్రి యొక్క అని స్టూడెంట్ అన్నారు. बाप इशारा देता है తండ్రి సంకేతాన్ని ఇస్తారా? तो बाप ही पापी हो गया। అప్పుడు తండ్రే పాపి అయిపోయారు. प्रकृति से माया ने हाथ मिलाया है ప్రకృతితోని మాయ చేతుల్ని కలిపిందా या बाप ने हाथ मिलाया है? లేక తండ్రి చేతుల్ని కలిపారా? మాయ కలిపింది అని స్టూడెంట్స్ అన్నారు. माया हाथ मिलाती है बुद्धि रूपी। మాయ బుద్ధి రూపీ చేతుల్ని కలుపుతుంది. ऐसा बुद्धि रूपी हाथ मिलाती है ఆ విధంగా బుద్ధి రూపీ చేతుల్ని కలుపుతుంది. कि जो जड़ बुद्धि वाली प्रकृति है ఏదైతే జడ బుద్ధి కలిగినటువంటి ప్రకృతి ఉంటుందో, जड़त्वमयी प्रकृति జడత్వమయి ప్రకృతి उसकी बुद्धि को जैसे चाहे वैसे घुमाती है। దాని బుద్ధిని ఎలా కావాలంటే అలా మోల్డ్ చేస్తుంది. और पृथ्वी कंपायमान हो जाती है। మరియు పృథ్వీ కంపాయమానం అయిపోతుంది. तब అప్పుడు जब माया रावण के इशारे पर ఎప్పుడైతే మాయా రావణుడి యొక్క సంకేతం మీద रावण संप्रदाय के बच्चे రావణ సంప్రదాయం యొక్క పిల్లలు बम फोड़ना शुरू करते हैं। బాంబుల్ని విస్ఫోట్ చేయటం మొదలు పెడతారు. जैसे दुनिया में एटम बम बने हैं ना, ఎలా అయితే ప్రపంచంలోని ఆటం బాంబులు తయారై ఉన్నాయి కదా, అణుబాంబులు. सन 45 में 20 मेगावाट की बम्बियां थी। 1945లోని 20 మెగావాట్ల బాంబులు ఉండేవి. एक दो देशों में, 1-2 దేశాల్లోని. और अभी तो ढेर के ढेर देशों में మరియు ఇప్పుడైతే అనేక దేశాల్లోని हजारों हजार मेगावाट के వేల మెగావాట్లు యొక్క बम बने हुए हैं। బాంబులు తయారై ఉన్నాయి. वो बम विस्फोट होंगे ఆ బాంబులు విస్ఫోట్ అవుతాయి. तो धरणी हिलेगी या नहीं हिलेगी? అయితే ధరణి కదులుతుందా లేక కదలదా? है सबसे बड़ा बम कौन सा बताया? అన్నింటికంటే పెద్ద బాంబు ఏం చెప్పారు? है परमात्म प्रत्यक्षता बम। పరమాత్ముడి యొక్క ప్రత్యక్షత రూపీ బాంబు. ये क्या होता है? ఇదేమవుతుంది? है? ये परमात्म प्रत्यक्षता बम क्या होता है? ఈ పరమాత్ముడి యొక్క ప్రత్యక్షత రూపీ బాంబు ఏమవుతుంది? है
ये बम ఈ బాంబు नास्तिक फोड़ेंगे నాస్తికులు విస్ఫోటం చేస్తారా, या भगवान को मानने वाले आस्तिक छोड़ेंगे? లేక భగవంతుణ్ణి ఒప్పుకునేటటువంటి ఆస్తికులు వదులుతారా? है? आस्तिक छोड़ेंगे। ఆస్తికులు విడిచిపెడతారా? नास्तिकों का काम है बम फोड़ना। నాస్తికుల యొక్క పని అయ్యింది బాంబుల్ని పేల్చటం. क्या? ఏంటి? बड़े से बड़ा बम है परमात्मा बम। అతిపెద్ద బాంబు అయ్యింది పరమాత్ముడి యొక్క బాంబు. जो गीता में बोला है परमात्मा इति उदाहरत, ఏదైతే గీతలోనే చెప్పారో పరమాత్మ ఇతి ఉదారతః, 3 प्रकार की आत्माएं बताई गीता में। గీతలోని 3 విధాలైన ఆత్మల్ని చెప్పారు. एक अक्षर, ఒకరు అక్షర్, वो एक ही है। వారొక్కరే అయ్యారు. क्या? ఏంటి? क्या? ఏంటి? अक्षर। అక్షర్ कभी क्षरित ఎప్పుడూ క్షరితం नहीं होती, पतित అవ్వదు, नहीं होती। పతితం అవ్వదు. और बाकी सब मनुष्य आत्माएं और प्राणी మిగతా మనుష్యాత్మలందరూ ప్రాణీలు क्षरित, క్షరితం. उनकी शक्ति क्षीण होती रहती है जन्म जन्मांतर। జన్మ జన్మాంతరాలు వారి యొక్క శక్తి క్షీణమవుతూ ఉంటుంది. लेकिन तीसरी एक और आत्मा है, కానీ మూడవ ఒక ఆత్మ మరొకటి ఉంటుంది, जो दोनों प्रकार की आत्माओं से श्रेष्ठ है। ఏదైతే 2 విధాలైన ఆత్మల కంటే శ్రేష్టమైనది. गीता में ऐसे बोला। గీతలోని ఆ విధంగా అన్నారు. परमात्मा इति उदाहरत, పరమాత్మ ఇతి ఉదారతః, उसे परमात्मा कहा गया వారిని పరమాత్మ అని అన్నారు. क्योंकि ఎందుకంటే आत्माओं का बाप जो है ఆత్మల యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో वो तो सिर्फ त्रिकालदर्शी है। వారైతే కేవలం త్రికాలదర్శి అయ్యారు. लेकिन కానీ जो परम पिता के बाद परमात्मा शब्द आता है, పరంపిత తరువాత ఏదైతే పరమాత్ముని యొక్క పదం వస్తుందో, जैसे ఎలా అయితే शिव के बाद शंकर का नाम आता है, శివుని తరువాత శంకరుని యొక్క పేరు వస్తుందో, ऐसे ही అలాగే मनुष्य आत्माओं में से మనుష్యాత్మల్లో నుండి एक ऐसी आत्मा है ఒకరు అటువంటి ఆత్మ ఉన్నారు, जो ఎవరైతే त्रिकालदर्शी बनने के साथ साथ मास्टर त्रिकालदर्शी, త్రికాలదర్శి అవ్వడం తోడు తోడులోని మాస్టర్ త్రికాలదర్శి अव्वल नंबर बनती है। మొదటి నెంబర్గా తయారవుతుంది. इसलिए అందువలనే इस मनुष्य सृष्टि में ఈ మనుష్య సృష్టిలోని जो पुरुष के रूप में पार्ट बजाने वाली आत्माएं हैं, ఎవరైతే పురుషుని రూపంలోని పాత్రని అభినయించేటటువంటి ఆత్మలు ఉన్నారో उनसे उसकी तुलना की जाती है। వారితోని వారిని పోల్చటం జరుగుతుంది. पार्टधारी आत्माओं के बीच పాటదారి ఆత్మల మధ్యలోని कैसा पार्ट बजाने वाली आत्मा? ఎటువంటి పాత్రని అభినయించేటటువంటి ఆత్మ అయ్యింది? परम पार्ट बजाने वाली आत्मा। పరం పార్ట్ని అభినయించేటటువంటి ఆత్మ అయ్యింది. हीरो पार्टधारी आत्मा, హీరో పాటదారి ఆత్మ, परमात्मा। పరమాత్మ. लेकिन కానీ
परम पिता के बाद उसका नाम आता है। పరంపిత తరువాత అతని పేరు వస్తుంది. ऐसे कभी नहीं कहेंगे परमात्मा परम पिता। అలా ఎప్పుడు అనరు పరమాత్మ పరంపిత అని. बाद में नाम क्यों आता है? తరువాత పేరు ఎందుకు వస్తుంది? है क्योंकि ఎందుకంటే आत्मा रूपी जो भाई भाई हैं, ఆత్మారూపి సోదరుడు ఎవరైతే ఉంటారో उन भाई भाइयों में 500-700 करोड़ ఆ సోదరుడిలోని 500 కోట్లు 700 కోట్ల उन भाई भाइयों में 500-700 करोड़ ఆ సోదరుల్లోని 500-700 కోట్లు मनुष्य आत्मा रूपी भाई भाइयों के बीच మనుష్యాత్మల రూపీ సోదరుడు మధ్యలోని वो उन भाई भाइयों के बीच बड़ा भाई तो है, వారు ఆ సోదరుడు మధ్యలోని సోదరుడైతే అయ్యారు. बाप समान बन जाता है, తండ్రి సమానంగా తయారైపోతారు. लेकिन बाप तो नहीं बन गया। కానీ తండ్రి అయితే అయిపోలేదు కదా. बाप का महत्व तो आगे ही रखना चाहिए ना। తండ్రి యొక్క మహత్వాన్ని అయితే ముందే పెట్టాలి కదా. इसलिए परमपिता पहले అందువలనే పరంపిత మొదట और परमात्मा మరియు పరమాత్ముడు बाद में। తరువాత. ये है तीसरी आत्मा, ఇదయ్యింది మూడవ ఆత్మ. जो क्षरित होने वाली आत्माओं में भी ఎవరైతే క్షరితం అయ్యేటటువంటి ఆత్మల్లోని కూడా ऐसा पुरुषार्थी है అటువంటి పురుషార్థి అయ్యారు जो परमपिता के ఏదైతే పరంపిత యొక్క समकक्ष है, సమానమైన జోడి. परमपिता के समान शक्ति धारण कर लेती है। పరంపిత సమానమైన శక్తిని ధారణ చేసేస్తుంది. बल्कि कहें परमपिता तो లేకుంటే అంటారు పరంపిత అయితే ज्ञान का भंडारी है, अखूट। జ్ఞానం యొక్క తరగని ధనాగారం అయ్యారు. योगी नहीं है। యోగి కాదు. परमपिता जिसका कोई पिता नहीं, పరంపిత ఎవరికైతే తండ్రే లేరో ఎవరు वो योगी है या ज्ञानी है? వారు యోగి అయ్యారా లేక జ్ఞాని అయ్యారా? है ज्ञानी है, జ్ఞాని అయ్యారు. अखूट भंडारी है। తరగని ధనాగారం అయ్యారు. लेकिन కానీ योगी नहीं है। యోగి కాదు. वो వారు योगी बनने का रास्ता बताता है। యోగిగా అయ్యేటటువంటి మార్గాన్ని చెబుతారు. राजयोग सिखाता है। రాజయోగాన్ని నేర్పిస్తారు. उसके सिवाय राजयोग कोई వారు తప్ప రాజయోగాన్ని ఎవ్వరూ सिखा ही नहीं सकता। నేర్పించలేరు. लेकिन కానీ साकार रूप में प्रवेश करके ही सिखाता है। సాకార రూపంలోని ప్రవేశించి నేర్పిస్తారు. सिर्फ निराकारी रूप में सिखाए नहीं सकता। కేవలం నిరాకారుడి రూపంలోని నేర్పించలేరు. तो बताया అయితే చెప్పారు. बोला అన్నారు पीछे जो बच्चे आवेंगे తరువాత ఎవరైతే పిల్లలు వస్తారో ये ईश्वरीय नॉलेज को ఈ ఈశ్వరీయ నాలెడ్జ్ ని याद तो करते हैं, స్మృతి అయితే చేస్తారు.
तो याद करने में అయితే స్మృతి చెయ్యడంలోని उनको कितना मत्था मारना पड़ता है। వారికి ఎంత తల బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. क्यों? ఎందుకు? पीछे जो आत्माएं आएंगी, తర్వాత ఎవరైతే ఆత్మలు వస్తారో వెనుక क्यों मत्था मारना पड़ता है? ఎందుకు తల బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది? हैं? అంత అభ్యాసం ఉండదు అని మాతాజీ అన్నారు. कारण क्या है? కారణం ఏంటి? कारण है కారణం అయ్యింది कि शांति के समय में अच्छी पढ़ाई होती है శాంతి యొక్క సమయంలో చదువు మంచిగా అవుతుందా, या अशांति के टाइम पर अच्छी पढ़ाई होती है? లేక అశాంతి యొక్క టైంలోని చదువు మంచిగా అవుతుందా? हैं? శాంతి యొక్క సమయంలో అవుతుంది అని స్టూడెంట్స్ అన్నారు. अच्छी पढ़ाई होती है शांति के टाइम, శాంతి యొక్క టైంలోని మంచి చదువు అవుతుంది. और మరియు बाप कहते हैं తండ్రి అంటారు, जैसे ही तुम्हारी राजधानी स्थापन होती है ఎలా అయితే మీ యొక్క రాజధాని స్థాపన అవుతుందో विनाश भी शुरू हो जाता है। వినాశనం కూడా ప్రారంభమైపోతుంది. स्थापना के साथ ही साथ विनाश जुड़ा हुआ है। స్థాపన తోడు తోడులోనే వినాశనం జోడించబడి ఉంది. यज्ञ के आदि में भी ऐसे ही हुआ था। యజ్ఞం యొక్క ఆదిలోని కూడా అలాగే అయ్యింది. क्या ఏంటి? क्या हुआ था? ఏమయ్యింది? है स्थापना के साथ साथ స్థాపన తోడు తోడులోని विनाश ज्वाला भी प्रज्वलित हुई थी। వినాశన జ్వాల కూడా ప్రజ్వలితమయ్యింది. अभी प्रैक्टिकल में राजधानी स्थापन होनी है। ఇప్పుడు ప్రాక్టికల్ గా రాజధాని స్థాపన అవ్వనున్నది. तो ऐसी राजधानी स्थापन होगी అయితే ఆ విధంగా రాజధాని స్థాపన అవుతుంది जो दुनिया की सबसे सशक्त राजधानी होगी। అది ప్రపంచం యొక్క అన్నింటికంటే పవర్ఫుల్ రాజధాని అవుతుంది. आज दुनिया में ఈ రోజు ప్రపంచంలోని अमेरिका అమెరికా सबसे शक्तिशाली అన్నింటికంటే శక్తిశాలి राज्य माना जाता है। రాజ్యంగా చెప్పబడుతుంది. लेकिन కానీ फिर क्या होगा? కానీ మళ్ళీ ఏమవుతుంది? है फिर संसार में మళ్ళీ ప్రపంచంలోని जो ईश्वरीय राजधानी है ఈశ్వరీయ రాజధాని ఏదైతే ఉంటుందో उसकी शोहरत दिन ब दिन बढ़ती जाएगी। దాని కీర్తి రోజు రోజుకు పెరుగుతూ వెళ్తుంది. तो दुनिया के जितने भी राज्याधीश हैं అయితే ప్రపంచంలో ఎంతమంది అయితే రాజ్యాధీశులు ఉంటారో धर्माधीश हैं ధర్మాధీశులు ఉంటారో वो टक्कर लेकर के వారు ఢీక్కొని अपनी राजाई छोड़ेंगे తమ రాజ్య భాగాన్ని విడిచిపెడతారా या सहज सहज छोड़ देंगे? లేక సహజ సహజంగా విడిచిపెట్టేస్తారా? है टक्कर लेके छोड़ेंगे। ఢీక్కొని విడిచిపెడతారు. परंतु కానీ उन सब की राजधानियों में ఆ రాజధానులన్నింటిలోని जो यूनिटी ईश्वरीय राजधानी में होगी ఏదైతే యూనిటీ ఈశ్వరీయ రాజధానిలోని ఉంటుందో वो यूनिटी दुनिया की ఆ యూనిటీ ప్రపంచం యొక్క किसी राजधानी में ఏ రాజధానిలోని नहीं हो सकती। ఉండలేదు. इसलिए అందువలనే एक एक करके सब मात खाते चले जाएंगे। అందరూ ఒక్కొక్కరుగా పరాజితులై వెళ్ళిపోతారు. और जो आज दुनिया में महान शक्ति कही जाती है మరియు ఈ రోజు ప్రపంచంలోని మహాన్ శక్తిగా ఏదైతే అనబడుతుందో अमेरिका, అమెరికా,
उसके लिए तो बोल दिया, దానికోసం అయితే చెప్పేశారు, अव्यक्तवाणी में बोल दिया। అవ్యక్తవాణిలోని చెప్పేశారు. अमेरिका वालों से खास बोला, అమెరికా వాళ్ళతోని ముఖ్యంగా అన్నారు, आ రా, मेरे का ఆవో మేరే క్యా, రా నాదానివా ఏంటి, आ जाओ, వచ్చేసేయ్, मेरे हो क्या నాదానివా ఏంటి, या माया के हो? లేక మాయదానివా. हैं? अरे अमेरिका देश जो है అరే అమెరికా దేశం ఏదైతే ఉందో वो मायावी देश है అది మాయావి దేశం అయ్యిందా, या ईश्वर का देश है? లేక ఈశ్వరుని యొక్క దేశం అయ్యిందా. मायावी మాయావి దేశం అయ్యింది అని స్టూడెంట్ అన్నారు. देश है మాయావి దేశం అయ్యింది, तो वो तो अंत तक टक्कर लेंगे। అయితే అదైతే అంతం వరకు ఢీక్కుంటూ ఉంటుంది. इसलिए बोला అందువలనే అన్నారు, अभी टाइम वेस्ट नहीं करना चाहिए। ఇప్పుడు టైం ని వేస్ట్ చేయకూడదు. क्या? ఏంటి? अभी परीक्षा का टाइम आ गया। ఇప్పుడు పరీక్ష యొక్క టైం వచ్చేసింది. धरत परिय पर धर्म न छोड़िए। ధరణి మారినా కూడా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. जो शिवाजी का नारा था, ఏదైతే శివాజీ యొక్క నినాదం ఉందో, क्या था? महाराष्ट्र वाले ज्यादा जानते हैं। ఏమయ్యింది? మహారాష్ట్ర వాళ్ళకి ఎక్కువగా తెలుసు. है? कार्यम वा साधयामि, కార్యం వా సాధయామి, देहम वा దేహం వా पातयामि। పాతయామి. या तो काम करके छोड़ेंगे शिव बाबा का, లేకుంటే పనిని చేసి విడిచిపెడతాము శివబాబాది, या तो లేకుంటే ये देह छोड़ करके दूसरी नई देह लेंगे। ఈ దేహాన్ని విడిచిపెట్టి రెండో దేహాన్ని తీసుకుంటాము, फिर काम करेंगे। మళ్ళీ పని చేస్తాం. तो टाइम वेस्ट नहीं करना चाहिए। అయితే టైం వేస్ట్ చేయకూడదు. जो गाया हुआ है हियर नो इविल, ఏదైతే గాయనం చేయబడి ఉందో ఇయర్ నో హీ విల్, क्या? ఏంటి? शिव बाबा की सिवाय कोई दूसरे की बातें శివబాబాది తప్ప ఇంకా వేరే ఇతరుల యొక్క విషయాలని सुननी नहीं है। విననే వినకూడదు. अरे అరే शिव बाबा को पक्का पक्का पहचान लिया। శివబాబాని పూర్తిగా గుర్తించేసామా? जो शिव बाबा की सिवाय और किसी की बात सुनेंगे ही नहीं। ఏదైతే శివబాబా తప్ప ఇంకెవ్వరి మాటని వినకుండా ఉంటామో, अरे पहचाना होगा तब शिव बाबा की बात पकड़ेंगे, అరే గుర్తించి ఉన్నట్లయితే అప్పుడు శివబాబా మాటని పట్టుకుంటామా, या बिना पहचाने पकड़ लेंगे? లేక గుర్తించకుండానే పట్టేసుకుంటామా? है? पहचान लिया, గుర్తించేసామా? दिल पे हाथ रख के देखना चाहिए। హృదయం మీద చేతును పెట్టుకొని చూసుకోవాలి. कहीं माया निश्चय अनिश्चय के चक्कर में तो नहीं चलाती है? మాయ నిశ్చయ అనిశ్చయ చక్రంలో అయితే ఎక్కడా నడిపించడం లేదు కదా. है? वो चलाएंगी तब चलाएंगी बाबा, लेकिन अभी तो विश्वास है। ఓ ఎప్పుడైతే నడిపించాలో అది అప్పుడు నడిపిస్తుంది, కానీ ఇప్పుడైతే విశ్వాసం ఉంది కదా బాబా అని స్టూడెంట్ అన్నారు. बड़ी सभा में जो बोलते हैं పెద్ద సభలోని ఏదైతే మాట్లాడతారో उनका फोटो खींच जाता है। వారి యొక్క ఫోటో అనేది తీయబడుతుంది. एक बादल ऐसे होते हैं, ఒక మేఘాలు ఇటువంటి ఉంటాయి, बहुत गरजते हैं చాలా గర్జన చేస్తాయి, और गरज गरज के चले जाते हैं। మరియు గర్జించి వెళ్ళిపోతాయి. एक बूंद पानी की नहीं। ఒక్క బొట్టు జలం కూడా పడదు प्रैक्टिकल में। ప్రాక్టికల్లోని. और एक बादल ऐसे होते हैं, మరియు ఒక మేఘాలు ఇటువంటి ఉంటాయి, गरजते भी हैं
ఉరుముతాయి కూడా और మరియు बरसते भी। వర్షిస్తాయి కూడా. एक बादल ऐसे होते हैं गरजते हैं ही नहीं, కొన్ని మేఘాలు ఇటువంటి ఉంటాయి, అవి గర్జించవు और बरसात बरसा के चले जाते हैं। మరియు వర్షాన్ని వర్షించి వెళ్ళిపోతాయి. तो कौन से अच्छे हैं? అయితే ఏవి మంచివయ్యాయి? है? जो काम करके दिखाएं ఏవైతే పనిని చేసి చూపిస్తాయో वो बढ़िया, అవి మంచివా या లేక बोल बोल के बहुत दिखाएं చెప్పి చెప్పి చాలా చూపిస్తారు, वो बढ़िया। అవి మంచివా? చెప్పి చెప్పి చాలా చూపిస్తారో అవి మంచివా? तो बोलना नहीं है, అయితే చెప్పకూడదు. क्या करना है? ఏం చెయ్యాలి? करके दिखाना है। చేసి చూపించాలి. हियर नो विल, ఇయర్ నో ఈవిల్. क्या ఏంటి? ईविल बातों को सुनना ही नहीं है। ఈవిల్ విషయాలని విననే వినకూడదు. जो बाप की बात ఏదైతే తండ్రి యొక్క విషయమో सो हमारी बात। అదే మన మాట, అవే మన మాటలు. बाप जिस बात को पसंद नहीं करता తండ్రి ఏ మాటలనైతే ఇష్టపడరో उस बात को हम भी ఆ విషయాలని మనం కూడా पसंद नहीं करते। ఇష్టపడము. बाप कोई भी फालतू बात करे లేక ఏ వ్యర్థ విషయాలని మాట్లాడినా तो आलतू फालतू उनकी बातें सुननी ही नहीं चाहिए। అప్పుడు ఆ వ్యర్థమైన విషయాలని వినకూడదు. नहीं तो बाबा कहते हैं లేకుంటే బాబా అంటారు नहीं सुननी चाहिए। వినకూడదు. अगर सुनते रहते हैं ఒకవేళ వింటూ ఉన్నట్లయితే तो सुनते रहने वालों के ऊपर भी 100 गुना दंड चढ़ जाता है। అయితే వినేవారి పైన కూడా 100 రెట్లు దండన అనేది పడిపోతుంది. क्योंकि ఎందుకంటే गलत बातों को తప్పుడు విషయాలని सुनने सुनाने का वाइब्रेशन तो बनाए रहे हैं, వినిపించేటటువంటి వైబ్రేషన్లు అయితే తయారు చేస్తున్నారు కదా. तो क्या करना चाहिए? అయితే ఏం చెయ్యాలి? किनारा कर लेना चाहिए విడిచిపెట్టేయాలా या सुनते रहना चाहिए? లేక వింటూ ఉండాలా? क्योंकि ఎందుకంటే ऐसे बच्चों को नाफरमान बरदार बच्चा कहा जाता है। అటువంటి పిల్లలని అవజ్ఞాకారి పిల్లలు అని అంటారు. बाबा का फरमान है हियर नो इविल। బాబా యొక్క ఆజ్ఞ అయ్యింది హియర్ నో ఈవిల్. उनको जवाब भी नहीं देना है, टाक नो इविल। వారికి సమాధానాన్ని కూడా ఇవ్వకూడదు, టాక్ నో ఈవిల్. कोई कोई ऐसे होते हैं, कोई गलत बात कहता है కొంతమంది ఇటువంటి వారు ఉంటారు. ఎవరైనా చెడు మాటల్ని మాట్లాడినట్లయితే तो तड़ाक से उसका जवाब भी दे देते हैं, వెంటనే వారికి సమాధానాన్ని కూడా ఇచ్చేస్తారు. फिर वाद विवाद चल पड़ता है। మళ్ళీ వాద వివాదం నడుస్తుంది. वो जवाब देता है, वो दूसरा जवाब दे देता है। వారు సమాధానం ఇస్తారు, వారేమో రెండో సమాధానాన్ని ఇచ్చేస్తారు. फिर वो जवाब देता है, फिर दूसरा जवाब। మళ్ళీ వారు సమాధానాన్ని ఇస్తారు, మళ్ళీ వారు మూడో సమాధానాన్ని ఇస్తారు. ये वाद विवाद चलता रहता है। ఈ వాద వివాదం నడుస్తూ ఉంటుంది. तो नाफरमान हुआ या नहीं हुआ? అయితే అవజ్ఞాకారి అయ్యారా లేక అవ్వలేదా? है नाफरमान बच्चा हो गया। అవజ్ఞాకారి పిల్లవాడైపోయాడు. बाप कहते हैं తండ్రి అంటారు एक के सिवाय और कोई से ఒక్కరితో తప్ప ఇంకెవ్వరితోని ज्ञान జ్ఞానం सुनना ही नहीं है। విననే వినకూడదు. तो बाबा तो अच्छी बात बताते हैं అయితే బాబా అయితే మంచి విషయాలని చెబుతారు. कि कोई भी बातें उल्टी सुल्टी सुनो नहीं, सुनाओ नहीं।
ఏ వంకర తింకార విషయాలని వినొద్దు మరియు వినిపించొద్దు. ये उल्टी सुल्टी बातें सुनने और सुनाने का धंधा ही छोड़ दो. ఈ వంకర తింకర విషయాలని వినడం వినిపించటం అనే వ్యాపారాన్ని విడిచిపెట్టేయండి. क्या ఏంటి? किसी ने उल्टी बात सुनाई? ఎవరైనా వంకర విషయాలను వినిపించారు? हमने जाकर जो हमारा अजीज है, మనం వెళ్ళి మనకి ఎవరైతే ప్రియమైన వారు ఉంటారో, जिससे बहुत हम बातें करते हैं, ఎవరితోనైతే మనం ఎక్కువగా మాట్లాడతామో उसको जाके सुना दी. వారికి వెళ్ళి వినిపించేసాము. वो दूसरों को सुनाता है. వారు వేరే వారికి వినిపిస్తారు. तो ये धंधा छोड़ दो. అయితే ఈ వ్యాపారాన్ని విడిచిపెట్టేయండి. क्या? ఏంటి? फालतू बातें करने, వ్యర్థమైన విషయాలని మాట్లాడడం, लेन देन करने का धंधा छोड़ दो. तुम्हारा कल्याण है इसमें. ఇచ్చిపుచ్చుకునేటటువంటి విషయాలని విడిచిపెట్టేయండి. మీ యొక్క కళ్యాణం దీనిలోనే ఉంది. तो हियर नो इविल. అయితే ఇయర్ నో ఈవిల్. बच्ची, అమ్మాయి, ये काम जरूर करना है. ఈ పనిని తప్పకుండా చెయ్యాలి. क्या काम करना है? ఏం పనిని చెయ్యాలి? है? क्या काम करना है? ఏం పనిని చెయ్యాలి? है? हियर नो इविल. ఇయర్ నో ఈవిల్. ये कल्प कल्प का इसमें कल्याण है. కల్పకల్పం దీనిలోని కళ్యాణం ఉంది. अपने ऊपर तरस खाना है. తమ పైన జాలిని చూపించుకోవాలి. अभी ఇప్పుడు हम जरूर कैसे भी करके మనం తప్పకుండా ఎలా అయినా, कि कृपा कोई बाप की नहीं होती है. కృప తండ్రి ఏమీ చెయ్యరు, తండ్రిదేమీ ఉండదు. कि बाप हमारे ऊपर कृपा कर देगा. ఏమనంటే తండ్రి మన పైన కృప చూపించేస్తారు. बाप का कोई ऐसा आशीर्वाद नहीं मिलता है. తండ్రి యొక్క ఆశీర్వాదం అటువంటిదేమీ లభించదు. नहीं, లేదు. यहाँ तो ఇక్కడైతే अपने ऊपर अपने आप कृपा करनी है. తమ పైన తామే కృపని చేసుకోవాలి. क्या? ఏంటి? आत्मा ఆత్మ अपना मित्र, తమ మిత్రువు, अपना शत्रु తమ శత్రువు स्वयं है. స్వయం అయ్యింది. डायरेक्शन पर चल करके డైరెక్షన్ మీద నడిచి अपना ऊपर कृपा करनी है. తమ పైన కృపని చూపించుకోవాలి. अपने ऊपर कृपा कब होगी? తమ పైన కృప ఎప్పుడవుతుంది? जब ఎప్పుడైతే जब बाप के डायरेक्शन पर चलेंगे. ఎప్పుడైతే తండ్రి యొక్క డైరెక్షన్ మీద నడుస్తామో. अब जो चलेगा वो अपना कल्याण कर लेगा. ఇప్పుడు ఎవరైతే నడుస్తారో వారు తమ కళ్యాణాన్ని చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే నడుస్తారో వారు తమ కళ్యాణాన్ని చేసుకుంటారు. नहीं तो मुफ्त में अपना कल्याण ही कर लेंगे. లేకుంటే చవకగానే తమ అకళ్యాణాన్ని చేసేసుకుంటారు. मीठे मीठे सिकिल दी बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार. गुड नाइट. మధురాతి మధురమైన సికిల్ దే పిల్లల ప్రతి మాతాపిత బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు. గుడ్ నైట్ మరియు గుడ్ నైట్. ఓం శాంతి. విసిడి నెంబర్ 2369, నాగపూర్, మహారాష్ట్ర.